హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం శనగ్గింజలు పొడి చేసుకున్నాం. దీనికోసం మనం 200 గ్రాముల శనగ్గింజలు, ఎండుమిరపకాయలు 10-12, తెల్లగడ్డ తీసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని శనగ్గింజలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే శనగ్గింజల పొడి బాగుండదు. ఇలా వేయించుకున్న వాటిని మనం ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోతే శనగ్గింజల పొడి బాగుండదు, అందుకనే లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి చల్లారేలోపు శనగ్గింజలను ఇలా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న తర్వాత మనం పొట్టు తీసేయాలి. పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఎండుమిరపకాయలను కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడికి శనగ్గింజలు కూడా వేసుకొని తెల్లగడ్డలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగ్గింజల పొడి రెడీ. ఇలా చేసుకున్న శనగ్గింజల పొడిని ఇప్పుడు మనం నెయ్యి తీసుకొని, నెయ్యి నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఇది. ఇప్పుడు మనం పొడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకొని 2-3 స్పూన్లు పొడి వేసుకొని 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని, ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది, స్వచ్ఛమైన నెయ్యి. ఇలా వేసుకొని బాగా నెయ్యి పొడి కలుపుకొని బాగా వంట చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.